చదువు నేర్చుకోమని సాంగ్ ఇది. మాపై దిగిరావా, మాపై దిగిరావా, పావుర రూపమా పరిశుద్ధాత్మా. గౌరవనీయులు పెద్దలు మన మదర్ మేరీ స్టెల్లా గారిని సాదరంగా గౌరవంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆహ్వానించుకుందాం. చెప్పండి. ఆ అమ్మకు సిస్టర్ ఆరోగ్య మేరీ గారు శాలుతో సత్కరిస్తారు. నాలోని ప్రేమ జ్యోతిని వెలుంగనీయుమా, నాలోని ప్రేమ జ్యోతిని వెలుంగనీయుమా. మా సభ స్థాపకుని గురువే మైకేల్ ఆన్సెల్దో గారి పుట్టినరోజు పండుగను మీ మధ్యలో జరుపుకోవడానికి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచాము. గట్టిగా నవ్వండి. అప్పుడే కదా హడావుడిగా తినుకోకుండా వండుకోకుండా వచ్చేసారా? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయితే వాళ్ళు చాలా మంచి వాళ్ళు. ఎందుకు తెలుసా? మా కోసం అంత దూరం నుంచి తినకుండా వచ్చారు. మిమ్మల్ని తినొద్దని నేను చెప్పలేదు. మీరు అందరూ తిని మా కోసం ఎంత ఇక్కడ పక్కన ఉన్నా కానీ మీ టయాన్ని మా కోసం కేటాయించడానికి వచ్చినందుకు మీకు వచ్చాము. అమ్మ స్టార్టింగ్లో చెప్పారు. ఏం చెప్పారు? అమ్మ చెప్పేటప్పుడు మీలో కొంతమందికి తెలిసింది మేము దేనికి వచ్చామని చెప్పేసి. మీరు చెప్తూనే ఉన్నారు, నేను గినా విన్నాను. దేనికోసం వచ్చారని చెప్పారు? ఎవరు స్థాపించిన మనలాంటి ఒక వ్యక్తి, మనలాంటి ఒక సాధారణమైన వ్యక్తి. ఆయన ఎక్కడుండేవాళ్ళు? ఇటలీలో ఉండేవాళ్ళు. ఇటలీ ఎవరైనా విన్నారా? పేరు వినే ఉంటారు కదా. ఇటలీ అనే దేశంలో ఆయన పుట్టి పెరిగి విద్యాభ్యాసాలు ముగించుకున్న తర్వాతకి ఆయనకి గురువు అవ్వాలని ఆశ కలిగింది. తెలుసా గురువు అంటే ఎవరు? సావులోరు. అవునా? ఏం చేస్తారు సావులోరు? ప్రార్థన చేస్తారు. ఇంకా ఏం చేస్తారు? ప్రార్థన మాత్రమే చేస్తారా? ఇంకా ఏం చేస్తారు? ఇంకా ఇలాంటి ఇప్పుడు మేము చేస్తున్నాము కదా, ఇలాంటి పనులు గిన వాళ్ళు చేస్తారు. అలానే ఆ మైకేల్ ఆన్సెల్దో గారు ఇటలీ నుంచి ఎక్కడికి వచ్చారంటే తమిళనాడు. విన్నారా? తమిళనాడు ఎప్పుడైనా విన్నారా? చెన్నై. తమిళనాడులో పాండిచ్చేరి అనే ప్రాంతానికి ఆయన వచ్చారు. తమిళనాడులో పాండిచ్చేరి అనే ప్రాంతానికి ఆయన వచ్చారు. వచ్చిన తర్వాతకి ఆయన అక్కడ ప్రాంతాన్ని అంతా చూస్తూ ఉన్నారు. ఎలా ఉంది, ఏం చేస్తున్నారు, ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారు, ఎలాంటి జీవనాన్ని వాళ్ళు జీవిస్తున్నారు అని చెప్పేసి ఆయన చూస్తూ ఉన్నారు. అప్పుడు ఆయనకి మీలాంటి వాళ్ళు ఆయనకి చాలా మంది కనిపించారు. ఇప్పుడు మీరు కొంచెం ఎక్కువ వయసులోనే ఉన్నారు, కానీ అప్పుడు ఆయన చూసినప్పుడు చాలా చిన్న వయసులోనే చదువు నేర్చుకోమని సాంగ్ ఇది.
మాటే ఉండకూడదు.